భారతదేశంలో ఇంకా సెన్సస్ పూర్తవలేదు కానీ ప్రపంచంలోనే మంది అత్యంత జనాభా కల దేశంగా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అనుకోవచ్చు. మన దేశంలో దాదాపు 147 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ కూడా అంచనా వేస్తుంది. అయితే ఇంకొక క్రైసిస్ మన దేశంలో స్టార్ట్ అయింది. అదే ఫర్టిలిటీ రేట్ బాగా డ్రాప్ అయిపోయింది. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది జనరల్గా సగటు మహిళ ఎంతమంది కంటే పాత జనరేషన్ పూడ్చేందుకు కొత్త జనరేషన్ ఈక్వల్గా పుట్టుకొస్తుంది అంటే యావరేజ్న సగటు మహిళ 2.1 అంటే 2.1 అనేది మన ఫర్టిలిటీ రేట్ అనమాట, టీఎఫ్ఆర్ అనమాట. అయితే భారతదేశంలో ఈ టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గింది, 1.9కే వచ్చేసిందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి. అంతేకాదు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అయితే టీఎఫ్ఆర్ బాగా పడిపోయిందంట. ఉత్తరాది రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ బాగానే ఉంది. భవిష్యత్తులో మనం చూస్తే కనుక భారతదేశంలో వృద్ధ జనాభా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం 2070, 2080 కల్లా భారతదేశంలో కూడా డెమోగ్రఫిక్ క్రైసిస్ అంటే జనాభాలో యువ జనాభా తగ్గి వృద్ధ జనాభా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట.